జిల్లా పామిడి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు సబ్ రిజిస్టార్ రాధారమణ. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 25,000 రూపాయల లంచం తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్లు. సబ్ రిజిస్టార్ రాధారమణ లంచం తీసుకోమని చెప్పినట్లుగా చెప్పిన ఏసీబీ అధికారులకు ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్లు. ఇక కార్యాలయంలో విచారణ చేస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ అనంతపురంలోని సబ్ రిజిస్టార్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇంటికి తాళం వేసి సోదాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు అనంతపురం ఏసీబీ కార్యాలయంలో జుల్ ఫక్రుల్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డ్రైవ్ నెంబర్ 3 RCTగా అండర్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పామిడిలో సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఆయన ఒక ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసము పామిడి సబ్ రిజిస్టార్ గారు ఆయన కుంచపు రాధాకృష్ణ గారు 25,000 రూపాయలు లంచం డబ్బులుగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు 4:30 PM ట్రాప్ చేసి అతని అసిస్టెంట్ ఒక ఆయన చిన్న అలియాస్ వెంకటేష్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ 25,000 లంచం డబ్బులు కూడా రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే అనంతపురం జిల్లాలో అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనికి డబ్బులు డిమాండ్ చేస్తే అనంతపురం డిఎస్పీ గారికి లేదా ఇన్స్పెక్టర్ వాళ్ళ ఏసీబీ నంబర్స్ చెప్తాం. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1064 కానీ ఫిర్యాదు చేయవచ్చు. అనంతపురం ఏసీబీ డిఎస్పీ నంబర్ 9440446181. మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పా. మీ ప్రసాద్ నెంబర్ టోల్ ఫ్రీ నంబరు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నట్లయితే వాళ్ళు చేయవలసిన పని చేయకుండా ఆ పని చేయడానికి ఎవరైనా లంచం అడిగినట్లయితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కానీ డిఎస్పీ గారు ఇందాక చెప్పిన డిఎస్పీ సార్ చెప్పిన నంబర్కి కానీ నా నంబరు 9491305616 ఈ నంబర్కి కానీ మీరు కాల్ చేయొచ్చు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించకండి. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఏ విధంగానైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ విధంగా మీరు కూడా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ జరగదు. మీరు కంప్లైంట్ చేయడం వల్ల మీకు న్యాయం జరగడమే కాకుండా వేరే ఇంకా కొంతమంది అమాయక ప్రజలు ఎవరైతే ఈ లంచగొండి అధికారులతో బాధపడుతుంటారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, 10 మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.